దేవుని యొక్క వాక్యానికి వెళదాం. అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్న లేఖనాలలో రోమీలో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ కొన్ని విషయాలు సంఘానికి తెలియజేస్తూ వచ్చారు. క్రొత్త నిబంధనలో 12వ అధ్యాయము 142వ పేజ్ నెంబరు 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చాలా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. వాక్యం అనేది కూర్చున్న బిడ్డలు, మీ బిడ్డలు, నీ వారు, మీరు మా కాపురిగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఇదిగో ప్రభు, మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నీ వంతుగా నేను నిలబడి నీ వాక్యాన్ని బోధిస్తున్నాను. నీ మాటలు నా నోటికి అందించి నీ బిడ్డలతో మీరు మాట్లాడి చెవి గ్రహించి మిమ్మల్ని అనుగ్రహించమని క్రీస్తున్నాము నడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, అపోస్తలుడైన పౌలు గారు రోమీలో ఉన్న సంఘానికి కొన్ని లేఖలు రాస్తూ వచ్చారు. దాంట్లో ప్రధానమైనవి చాలా ఉన్నాయి. అయితే మనం చదువుకున్న లేఖనంలో 3 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, నిరీక్షణ గలవారై సంతోషించుచు. అయిపోయిందా? వాక్యం చెప్పడం మీ అంక చూస్తున్నారు. వాళ్ళు నా మాట వింటలేదు. మీరు అలా చేసుకుంటూ వచ్చారు. ఏదైనా ముందే మూడు విషయాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఒకటి, నిరీక్షణ గలవారై సంతోషించండి. రెండవది, శ్రమయందు ఓర్పు కలిగిన వారై. మూడవది, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఈ 3 అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి రాశారు. ఈ భూమి మీద మనం ఏ రకంగా జీవించాలి అని పౌలు గారు చెప్పిన మాట ఏమిటంటే, సంతోషించండి. అయితే మీ సంతోషము నిరీక్షణ గలదై ఉండాలి. నిరీక్షణ లేని సంతోషంగా ఉండకూడదు. నిరీక్షణ లేని సంతోషం ఏంటంటే తాత్కాలికమైంది, ఏదో కొద్దిసేపు, కాసేపు. ఈ లోక సంబంధమైన విషయాలు చాలా పరిస్థితులు బట్టి లోకంలోనే ఎక్కువగా సంతోషిస్తూ ఉన్నారు. అయితే ఆ సంతోషము దీర్ఘకాలంగా ఉండదు, తాత్కాలికంగానే, కొద్ది రోజులే, కొద్దిసేపే. దానికోసమే ప్రతి మానవుడు కూడా
పరుగులు తీస్తున్నారు సంతోషించాలని. నిజమే, దేవుడు కూడా చెప్పింది ఏమిటంటే మీరు సంతోషించండి, మీరు ఆనందించండి. కానీ మీ సంతోషం నిరీక్షణ గలదై ఉండాలి. అసలు మనకి నిరీక్షణ ఏముంది అనేది మనకు తెలిస్తే మనం ఎలా సంతోషించాలో మనకు అర్థం అవుతుంది. నిరీక్షణ అనే మాట మనకు అర్థం కాలేదనుకోండి, అది తెలియకపోయినా ఈ భూమి మీద ఎన్ని రకాలుగా మనం సంతోషించినా ఆ మాట తెలియకపోతే మన ఉట్టివారమే. అసలు దేని విషయంలో మనం నిరీక్షించాలి? నాకు సంతోషం కావాలి, మీకు సంతోషం కావాలి. మీ సంతోషాలు వేరు, నా సంతోషం వేరు. మీకున్న ఆనందం వేరు, మాకున్న ఆనందం వేరు. మీకున్న సంతోషం ఏమిటంటే ధనం లేనప్పుడు ధనం ఇస్తే దేవుడు సంతోషిస్తారు. ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇస్తే మీరు సంతోషిస్తారు. అప్పులు బాధలు ఉన్నప్పుడు అప్పులు తీరిపోతే మీరు సంతోషిస్తారు. ఇది మనం నేర్చుకుంటున్న సంతోషం ఇది. కానీ దేవుని పట్ల కూడా ఒక సంతోషం ఉంది, దేవుని చిత్తంలో కూడా ఒక సంతోషం ఉంది, దేవుని దయలో కూడా ఒక సంతోషం ఉంది. కనుక మీ సంతోషాలు వేరు, దేవుని పద్ధతిలో సంతోషించడం వేరు. మీ సంతోషములో నిరీక్షణ ఉండదు. ఏదో అడిగింది దేవుడిస్తే చాలు అన్న రీతిగా సంతోషిస్తారు. ఆ సంతోషంలో మీరు తృప్తి నొంది ముందుకెళ్ళిపోతారు. కానీ దేవుని పట్ల ఒక సంతోషం ఉంది. మనం చాలాసార్లు చదువుకున్న ఆ వాక్యాన్ని పట్టుకోండి. ఎక్కడుంది దేవుని యొక్క సంతోషం? ఎక్కడ ఉన్నదో పట్టుకోండి, ఆ వాక్యం తీయండి. దుష్టులు మరణము నొందుట చేత నాకేమైనా సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. యెహెజ్కేలు రాసిన పుస్తకం 18వ అధ్యాయం చెప్పాను, వచనం పట్టుకోండి. పాత నిబంధన గ్రంథములో యెహెజ్కేలు రాసిన పుస్తకం 18వ అధ్యాయము. దుష్టులు మరణము నొందుట చేత నాకేమైనా సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. 22వ వచనం చూడండి. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. మనకున్న సంతోషం గురించి మీకు వివరించి చెప్పాను. ఆరోగ్య సమస్య కొరకు ఒక సంతోషము, అప్పులు పోతే ఒక సంతోషము, జబ్బులు తగ్గితే ఒక సంతోషము, భూమి పండితే ఒక సంతోషము, పశువులకి పిల్లలు ఈలితే ఒక సంతోషము, మన ధనం వస్తే ఒక సంతోషము. ఇవి తాత్కాలికమైన సంతోషములో ఉన్నాయి దేవునిలో. కానీ దేవునికి బలమైనది ఒకటి ఉన్నది. అది ఏమిటంటే దుష్టులు మరణము నొందుట చేత నాకు సంతోషం లేదు. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. దీని మీదే
నిరీక్షణ ఆధారపడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. దీని మీదే నిరీక్షణ ఆధారపడి ఉంది. కాబట్టి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, నిరీక్షణ గలవారై పట్టుకోదక్కని సంతోషించుడి. మొట్టమొదటిగా పౌలు గారు మనకు నేర్పిస్తున్న మాట ఏమిటంటే, నిరీక్షణ గలవారై సంతోషించండి. కనుక అప్పుడు మీ సంతోషం దేనితో ఉండాలి? నిరీక్షణ కలిగినట్లుగా ఉండాలి. అంటే మీ సంతోషం నిరీక్షణ మీద ఆధారపడి ఉండాలి. ఆరోగ్యం ఇస్తే సంతోషించడం కాదు, అప్పులు పోతే సంతోషించడం కాదు, జబ్బులు తగ్గితే సంతోషించడం కాదు. ఆ సంతోషము దేవుడు ఎప్పటికీ కోరుకోడు. అలా సంతోషించేవనంటే నువ్వు దేవుల్లో పరిపూర్ణంగా ఇంకా రాలేదు. అంటే నువ్వు ఆశపడింది దేవుడు తీరుస్తున్నాడు కాబట్టి అది నీకు సంతోషంగా కనిపిస్తుంది. కానీ దేవుని పట్ల ఒక సంతోషం ఉంది, ఏంటంటే అది నిరీక్షణ గలదై ఉండాలి. ఆ నిరీక్షణ గలదై ఉండి మనం సంతోషించాలని బైబిల్ చెబుతుంది. అందుకనే కొంతమంది నిరీక్షణ లేకుండా సంతోషించేవారు దుఃఖపడ్డారు. చూడండి, ఆ మాటకి వెళ్దాం. తెస్సలోనికి రాసిన రెండవ పుస్తకం మొదటి పుస్తకం చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పుస్తకం పేజీ నంబరు 186వ పేజీ నంబరు, 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాము. 186వ పేజీ నంబరు 4వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. చాలు. చదువుకున్న లేఖన భాగములో దేవుని పట్ల నిరీక్షణ లేని వారు చాలా దుఃఖపడుతున్నారట. ఇప్పుడు నేనున్నాను, నాకు ధనం అవసరం అయింది, దేవుడు నాకు ధనం ఇచ్చాడు, ఆ ధనాన్ని బట్టి నేను కాస్త సంతోషిస్తానేమో, కానీ ఆ ధనం అయిపోయిన తర్వాత మళ్ళా నేను దుఃఖపడతాను. ధనం ఉన్నంత వరకు నేను సంతోషిస్తాను, కానీ ధనం నా చేతులు అయిపోతే వెంటనే నా సంతోషం కాస్త దుఃఖంలోకి వెళ్ళిపోద్ది. దేవుడు ఇచ్చినప్పుడేమో సంతోషిస్తున్నాను, ఇవ్వలేనప్పుడేమో దుఃఖపడుతున్నాను. ఇచ్చినప్పుడు సంతోషించడం, ఇవ్వలేనప్పుడు దుఃఖపడటం నిరీక్షణ కాదు. అది దానిని నిరీక్షణ కూడా అనకూడదు. దాన్ని ఏమనాలంటే అవసరాలు బట్టి సంతోషించడం అనాలి. దాన్ని ఏమంటాం? అవసరములను బట్టి సంతోషించడం, కానీ నిరీక్షణ బట్టి సంతోషించేది కాదు. కనుకనే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఈ విషయాన్ని మీకు చెబుతున్నానని చెప్పి రాస్తున్నాడు. అంటే ఇతరులు చేసిన పద్ధతి ఏమిటంటే, వారు దుఃఖాన్ని కలిగిస్తే దుఃఖంలోనికి మునిగిపోతారు. అంటే తాత్కాలికమైన సంతోషం అదంతా. వారి సంతోషం అంతా తాత్కాలికమైనదే కనిపిస్తుంది. కానీ మన సంతోషం ఎలా ఉండాలి? నిరీక్షణ గలదై ఉండాలి. అంటే దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఖచ్చితంగా మనం దేవుని పట్ల సంతోషించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఓ సందర్భంలో నాకు అవసరమైంది, దేవుడు ఇచ్చాడు. మరొక సందర్భంలో నాకు అవసరమైంది, దేవుడు ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు సంతోషించడం, ఇవ్వలేనప్పుడు దుఃఖపడటం అది నిరీక్షణ కాదు. ఎల్లవేళలా ఒకే రకంగా ఉండేదే నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథంలో చెబుతున్న మాట ఏమిటంటే, నిరీక్షణ లేకోకుండా దుఃఖపడ్డవారు కొంతమంది ఉన్నారట. దేని బట్టి వారు దుఃఖపడ్డారో చదువుకుందాం అక్కడే. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. ప్రైజ్ ది లార్డ్. మానవుడికి ఎక్కువగా దుఃఖం కలిగేది ఎక్కడంటే, తోటి వారు ఎవరైనా చనిపోయినప్పుడు దుఃఖం కలుగుద్ది. మా అమ్మగారంటే, మా నాన్నగారంటే నాకు ఇష్టం అనుకుందాం. మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు నాకు ఏమవుద్ది? మా నాన్నగారు చనిపోయారని చెప్పి దుఃఖపడతానా, సంతోషిస్తానా? మా నాన్నగారు అంటే నాకు బాగా ఇష్టం, కానీ ఆయన చనిపోయారని సంతోషించాలా లేక బాధపడాలా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నిద్రించుచున్న వారిని గురించి మీరు దుఃఖపడకూడదు అని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. ఎవరి గురించి దుఃఖపడకూడదు? నిద్రించుచున్న వారి గురించి దుఃఖపడకూడదు. అది ఎవరైనప్పుడు కూడా. ఇవన్నీ తాత్కాలికమైనవి. ఏవి? ధనము, ఆరోగ్యము, అప్పులు, ఉద్యోగము, ఇవన్నీ కొంచెం తాత్కాలికమైనవి. అయితే మనుషుడు ఎక్కువగా ఎక్కడ దుఃఖపడతాడంటే, మన తోటి వారు ఎక్కడైనా మనకు చనిపోయారనుకోండి, వారి విషయంలో మనం ఎక్కువగా దుఃఖపడుతూ ఉంటాం. ఆ దుఃఖములో కూడా మనం సంతోషించినట్లుగా చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దుఃఖములో కూడా సంతోషించినట్లుగా చేసుకోవాలి. దీనికి మీకు కొంచెం తేటగా మీకు వివరంగా చెప్పాలి. యేసు ప్రభు వారు చెబుతున్న మాట ఏమిటంటే, నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటే, చనిపోయే వారి సంగతి మీకు తప్పకుండా తెలియబడాలి. ఎందుకనంటే, కొంతమంది చేస్తున్న పద్ధతి ఏమిటంటే, చనిపోయే వారి గురించి బాగా దుఃఖపడతారు. చనిపోయే వారి గురించి బాగా ఏడుస్తారు. చనిపోయే వారి గురించి బాగా రోధిస్తారు. ప్రభు చెప్తున్న విషయం ఏమిటంటే, నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటే, నిద్రించే వారందరి సంగతి మీకు ముందే చెప్తున్నాను, జాగ్రత్తగా పెట్టుకోండి అని ప్రభు చెప్తున్నాడు. ఆ కింద వాక్యాలకు మనకు వెళితే మనకు అర్థమవుతుంది, కొన్ని పరిస్థితులు మనకు అర్థమవుతూ ఉంటాయి. 14వ వచనం, యేసు మృతి నొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. తాత్కాలికమైన సంతోషము అన్నిటి మీద నమ్ముకుంటాం. మనుషులు కూడా నమ్ముతాం. మనం ఆరాధన చేసే వాటి మీద నమ్ముతాం. మనం ధనం మీద నమ్ముకుంటాం. మన ఉద్యోగం మీద నమ్ముకుంటాం. మన వ్యాపారం మీద నమ్ముకుంటాం. అన్ని నమ్మకాల మీద నడుస్తుంది బండి. ఈ నమ్మకాలు నా బండి నడిస్తే ఆఖరికి మిగిలేది ఏమిటంటే, తాత్కాలికమైన సంతోషం మిగులుతుంది మనకి. పరిపూర్ణమైన నిరీక్షణ కలిగిన సంతోషం ఎక్కడ ఉన్నదంటే, యేసు ప్రభు మాత్రమే ఉంది. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభులోనే ఉందట. యేసు ప్రభులోనే ఉంది. కనుకనే ఇప్పుడు మన సంతోషం అంతా కూడా ఎవరి మీద పెట్టాలి?
ఎవరి మీద పెట్టాలి? మన సంతోషం అంతా తీసుకెళ్ళి దేవుని మీద పెట్టాలి. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మనకు ముందుగా నిర్ణయించుచున్న వారి గురించి మనకు దుఃఖపడకూడదు. మనకు ముందుగా నిర్ణయించుచున్న వారి గురించి మనం బాధపడకూడదు. వారి సంగతి దేవుడు ఎరుగుతాడు. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే వారి మీద దుఃఖపడకూడదు, కానీ దేవుడి యందు మనం సంతోషించాలి. కారణం ఏమిటంటే యేసు ప్రభు మన కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు మనం చనిపోయినా సరే ఎవరితో బ్రతుకుతాం మనం? చదవండి అక్కడ 14వ వచనం. యేసు మృతి నొంది తిరిగి లేచెను, మనము నమ్మిన యెడల అదే ప్రకారముగా యేసునందు నిద్రించుచున్న వారిని దేవునితో కూడా వెంట పెట్టుకుని వచ్చును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ధనవంతుడి దగ్గర ఒక పేదవాడు ఉన్నాడు. ఆయన పేరు లాజరు. ఆయన కురుపులతో నిండి ఉండి ధనవంతుడి ఇంటి వాకిడి దగ్గర పడి ఉండి ఆ ధనవంతుడు పెట్టే భిక్ష తింటున్నాడు. ఆయనకి ఏ ఆధారం లేదు, ఆయనకి ఏ ఇల్లు లేదు, ఏ వాకిలి లేదు, ఏ పని లేదు, ఏ ఉద్యోగం లేదు. అందరూ కూడా తోసివేసేసారు. కారణం ఏమిటంటే ఆయనకున్న జబ్బును బట్టి. ఆయన తిరిగి 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 ఒక ధనవంతుడి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆ ధనవంతుడు తిన్న మెతుకులు, ఎంగిలి మెతుకులు బయట పడేస్తుంటే ఆ ఎంగిలి మెతుకులు తిని తన జీవితాన్ని ముందుకు నడుపుతున్నాడు. అయితే అనుకున్న బలహీనత ఏమిటంటే బాధ, అనారోగ్యం, కురుపులతో నిండి ఉన్నాడు. చీమి రక్తము కారి దుర్వాసన కలిగిన వాడు. మరి చాలా సందర్భంలో ఆయన ప్రార్థన చేసి ఉండొచ్చేమో, ప్రభా ఇదిగో నన్ను బాగు చేయి, నాకు స్వస్థత ఇవ్వు, నాకు ఆరోగ్యం ఇవ్వు, ఇంకా నేను నీ పనిలో ముందుకు వెళ్తాను, నీ గురించి చెప్తానని చాలా సందర్భంలో దేవుడికి ప్రార్థన చేసి ఉండొచ్చు. అయినా సరే దేవుడు ఆరోగ్యాన్ని దూరం చేశాడు. ఆరోగ్యం దగ్గరికి తేలేదు, ఆరోగ్యం దూరం చేశాడు. దేవుని వాక్యం చెబుతుంది ఏమిటంటే అతడు ఆరోగ్యం క్షీణించినా సరే దేవుణ్ణి విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆయనకున్న నిరీక్షణ ఏమిటంటే నాకు ఆరోగ్యం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నేను ఇప్పుడు చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? నేను దేవుని రాజ్యంలోనికి వెళ్తానని నిరీక్షణ కలిగిన వాడు. ఎందుకంటే నా యేసు నా కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన నా యేసు చనిపోయాడు, తిరిగి లేచాడు. లేచిన వాడు నా యేసు కాబట్టి నేను చనిపోయినా తిరిగి నన్ను లేపుతాడు. నాకు ఆరోగ్యం ఇవ్వకపోయినా పర్లేదు, నా అప్పులు తీరకపోయినా పర్లేదు, నాకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు, నాకు పంట పండకపోయినా పర్లేదు, నేను ఇప్పుడు చనిపోతే దేవుని దగ్గరికి వెళతాను, దేవుడు నన్ను లేపుతాడని నిరీక్షణతో సంతోషించి దేవునిలో ముందు కొనసాగిపోయాడు. అయితే చాలా సందర్భంలో చెప్పాడు ఆ పేదవాడు, ఆ లాజరు అనేవాడు, లాజరు అని ఆయన చెప్పాడు, అయ్యా ధనవంతుడా దేవుని మాట విను, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, నువ్వు ఆయన నమ్ముకుంటే ఆయన నిన్ను కూడా లేపుతాడు, చనిపోతే ఆయన రాజ్యంలో నువ్వు వస్తావు అని చాలా మార్లు చెప్పాడట. తోసేసాడట, ఈడు నాకు చెప్పడం ఏంటని. ఆఖరికి బైబిల్ చెప్పిన పద్ధతి ఏమిటంటే ఒకే నెలలో ఇద్దరు చనిపోయారు. ఒకే నెలలో ఇద్దరు చనిపోయారు.
దేవుని నమ్మిన, దేవుని పట్ల సంతోషించిన ఆ లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రాహాము రొమ్మును ఆనుకున్నటకు దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. తదుపరి ధనవంతుడు చనిపోయాడు. ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే నిత్యము మండుచున్న అగ్నిగుండంలోనికి వెళ్ళాడు. బ్రతికున్నప్పుడు చెప్పాడు, ఇదిగో దేవుని నమ్ముకో, దేవుని పట్ల నువ్వు సంతోషించు, తాత్కాలికమైన సంతోషములో నీవెప్పుడు పాలు పొందుకు. నీవు ధనాన్ని నమ్ముకుని నువ్వు సంతోషిస్తున్నావేమో, ఆ ధనము ఏ రోజుగా నిన్ను వదిలిపోద్ది అని చెప్పి చాలా సందర్భంలో గద్దించాడు. అయినా సరే ధనవంతుడు లాజరు చెప్పిన మాటను తోసివేసి తన ధనాన్ని నమ్ముకుంటూ ప్రారంభించాడు. అందుకని అపోస్తలుల రాసిన కార్యాల్లో మనం చదివితే నీ ధనము నీతో కూడా, ఆ వాక్యాలు పట్టుకోవాలి. పోయినసారి మీకు చెప్పాను. 8వ అధ్యాయం అపోస్తలుల రాసిన కార్యములు 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందువని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ప్రైజ్ ది లార్డ్. తాత్కాలికమైన సంతోషం కొరకు మనం ఎప్పుడు కూడా ప్రాకులాటపడద్దు. ఎవరు నమ్ముకోవాలంటే దేవుణ్ణి, యేసు ప్రభువుని మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచినవాడు. నేను అడుగుతాను, ఈ భూమి మీద ఎవరైనా దేవుడైనవాడు చనిపోయి తిరిగి బ్రతికినట్లుగా ఉందా? మీరు నమ్ముకున్న వారిలో, మీరు ఆరాధించే వారిలో, మీరు పూజించే వారిలో ఎవరైనా చనిపోయి తిరిగి లేచినట్లుగా ఉందా? మరి ఆయనే చనిపోయి తిరిగి లేకపోతే మనం చనిపోయి ఎలా లెగిస్తాం? నేను ఆరాధించే దేవుడు చనిపోయి తిరిగి లేచిన వాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన్నే నేను నమ్ముకుంటూ వచ్చినప్పుడు వరకు నాకున్నా లేకపోయినా కనుకనే మన సంతోషం ఎలా ఉండాలి? నిరీక్షణ కలదై ఉండాలి. దేవుడు చేసినా చేయకపోయినా మనం నమ్మాలి మొదట. అందుకే నిద్రించుతున్న వారిని గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి మీద అసలు మీరు నమ్మకాన్ని పెట్టుకోవద్దు. ఎవరి మీద మీరు నమ్మకం పెట్టుకోవాలంటే యేసు ప్రభు మీద మీ నమ్మకం ఉండాలి. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి మనం ఇప్పుడు చనిపోయినా తిరిగి లేస్తాం. హల్లెలూయా. ఇతరులకు ఆ నిరీక్షణ లేదు. వారికి నిరీక్షణ లేదు. అన్యజనులకు ఆ నిరీక్షణ లేదు. దేవుని ఎరగలేని వారికి ఆ నిరీక్షణ లేదు. క్రైస్తవులుగా మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ నిరీక్షణ మనకు ఉంటుంది. ఏనాటికైనా దేవుడి దగ్గరికి నేను వెళ్తాను. వాళ్ళని అడగండి, మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? నాకు ప్రశ్న అయింది. ఎక్కడికి వెళ్తారు చెప్తారు? వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారో చెప్తారా? కానీ మనం ఎక్కడికి వెళ్తాం? దేవుని రాజ్యములకు వెళతాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకనే పౌలు గారు అంటాడు, నిరీక్షణ గలవారై సంతోషించండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఎలా సంతోషించాలి? దేవుని పట్ల నిరీక్షణతో సంతోషించాలి. అంటే మనం కోల్పోయాము, దేవుడు ఇవ్వాలి, ఇస్తే సంతోషించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని నమ్ముకోవాలి, దేవుని సాక్షిగా బ్రతకాలి, దేవుని మాటలు చెప్పాలి. ఇవన్నీ తాత్కాలికమైంది. ఒకరోజు నువ్వు సంతోషించు, ఒకరోజు దుఃఖపడతావు. సంతోషించినప్పుడు బాగానే ఉంటుంది, దుఃఖపడినప్పుడు ఏవి కూడా నువ్వు చెప్పలేవు, ముందుకు వెళ్ళలేవు, ప్రార్థన చేయలేవు. ఇవన్నీ తాత్కాలికమైంది.
కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. అతను చనిపోయాడు, తిరిగి లేచాడు. నేను చనిపోయిన దేవుని రాజ్యానికి వెళ్తానని మాకు నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే మనం ప్రభువుని నమ్ముకున్నాం. అందుకనే మనం ప్రభువుని నమ్ముకోవాల్సి వచ్చింది. చనిపోయిన లాజరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. చనిపోయిన ధనవంతుడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిత్యము మండుచున్న అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. ఆ అగ్నిగుండం నుంచి మాట్లాడుతున్నాడు లాజరును చూసి, లాజరు, ఆ విషయం మీకు చూపించాలి, ఆ విషయం మీకు చూపించాలి. చూడండి ఎక్కడుంది, లోకా రాసిన సువార్తలో ఉంటుంది చూడండి. అది 16వ అధ్యాయం, లోకా రాసిన సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఓదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచు ఉండేవాడు. లాజరు ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడి ధనవంతుని ఇంటి వాకట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకాను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మును ఆనుకుంటూ కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి బాధ పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రాహామున అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రాహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచునని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రాహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగునే లాజరు కష్టము అనుభవించి జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలు మనకి ఎందుకు రాసి ఉంచారంటే, రేపనే రోజున జరగబోయే కాలం ఇది. ధనవంతుడు గురించి చెప్తున్న విషయం ఏంటంటే, ప్రతిరోజు కూడా సుఖాన్ని అనుభవించి నడిచేవాడు. ఏ రోజు కూడా దేవుని నమ్మటానికి ఇష్టపడలేదు. ఏ రోజు కూడా దేవుని మాటలు వినడానికి ఇష్టపడలేదు. ఏ రోజు కూడా దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేయడానికి ఇష్టపడలేదు. తన జీవితకాలం అంతా కూడా సుఖముతో, తన జీవితకాలం అంతా కూడా ఆనందముతో, తన జీవితకాలం అంతా కూడా ధనముతో, తన జీవితకాలం అంతా కూడా తాత్కాలికమైన సంతోషముతో తిరిగేవాడే కానీ దేవుని మాటలు వినడానికి కానీ దేవుని నమ్ముకోవడానికి కానీ అసలు సమయమే లేదు వాళ్ళకి. లాజరు అనే ఆయన దేవుని నమ్ముకున్నాడు కానీ కురుపులతో నిండి గోక్కుంటున్నాడు. జీవి రక్తముతో కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నప్పుడు కూడా ఏ రోజు కూడా నాకు ఎందుకు ఈ శ్రమ పెట్టావని దేవుని అడగలేదు. దేవుని పట్ల సంతోషించాడు. ప్రైజ్ ది లార్డ్. లాజరు ఎంతో ధనవంతుడు అనుకుంటాను. ఎందుకంటే అతడికి జబ్బు వచ్చినా సరే ఎందుకు జబ్బు వచ్చిందని ప్రభువుని ప్రశ్నించలేదు. ఆ జబ్బులో ఉండి కూడా దేవుని సంతోషించాడు. ఆ రోగములో ఉండి కూడా దేవుని మీద ఆనందపడ్డాడు. తినటానికి తిప్పలేము, అయినా ధనవంతుడి ఇంటి వాకిట పడి ఆ బల్ల మీద పడిన రొట్టె ముక్కలు తిని బ్రతుకుతున్నాడట. అంత దరిద్రుడిగా బ్రతికాడు. అయినా ఎవరిని విడిచిపెట్టలేదు. అతనికి ఏమైనా సంతోషమా? కురుపులతో నిండి వాడికి సంతోషమా? కుక్కలు వచ్చి నాకుటం సంతోషమా? ఆకలి తప్పులతో ఉండటం సంతోషమా? గృహాలు లేకపోవటం సంతోషమా? ఇల్లు లేకపోవటం సంతోషమా? ఉద్యోగం లేకపోవటం సంతోషమా? ఈ లోకమును చూస్తే ఏది సంతోషం లేదు. ఇల్లుంటే సంతోషం, వ్యాపారం ఉంటేనే సంతోషం, ఉద్యోగం ఉంటేనే సంతోషం, ఆరోగ్యం ఉంటేనే సంతోషము. కానీ లాజరు చూస్తే
ఎక్కడికి వెళ్ళాడు? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటంటే ఎవరి మీద నమ్మకం ఉంచాడు? యేసు ప్రభు మీద నమ్మకం కలిగి ఉన్నాడు. ఆయన సంతోషం దేవుని మీదకి నడిపించేసాడు. ఆయన సంతోషం నిరీక్షణ కలదగా నడిపించేసాడు. కాబట్టి దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. ధనవంతుడు కూడా చాలా సంతోషించాడట. వెర్రవికి పోయినట్లుగా ఉంటుంది బైబిల్ గ్రంథంలో. నాకేంట్లే, నాకు ధనం ఉంది, నాకేంట్లే, నాకు ఇల్లు ఉంది, నాకేంట్లే, నాకు ఉద్యోగం ఉంది, నాకేంట్లే అని అనుకున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు చనిపోయిన తర్వాత? నిత్యము మండుచున్న అగ్నిజ్వాలలో యాతన పడుచు పలుకుతున్నాడు, లాజరు ఓసారి నా దగ్గరికి వస్తావా? నేను ఈ స్థలంలో యాతన పడుచున్నాను, కనికరించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. మారు మనసు ఎక్కడ వస్తుంది దీనికి? చనిపోయిన ధనవంతుడికి మారు మనసు ఎక్కడొస్తుంది? భూమి మీద ఉండగానే నువ్వు మారు మనసు పొందాలి. చనిపోయిన తర్వాత మారు మనసు పొందడానికి నీకు అవకాశం లేదు. కానీ ధనవంతుడు ఎక్కడ మారు మనసు పొందుతున్నాడు? అగ్ని జ్వాలల్లో మారు మనసు పొందుతున్నాడు. ఇదిగో నేను నిన్ను నమ్ముకుంటాను ప్రభువా అని ఎక్కడ యాతన పడుచు అడుగుతుంటే దేవుడు అన్నాడు, అవకాశం లేదు నీకు. ఎందుకంటే భూమి మీద ఉండగా నువ్వు సుఖజీవంతో గడుపు సంవత్సరములు నీవు కోరుకున్నావు. ఏ రోజు కూడా నా మాటలు విని నా యందు సంతోషించలేదు, కాబట్టి నువ్వు ఇక్కడ యాతన పడుతున్నావు అని చెప్పాడు. దేవుని నామానికి స్తోత్రం. కనుకనే మనము నిరీక్షణ గలవాడవై సంతోషించాలి. ఎవరి మీద సంతోషం? మన సంతోషం ఎవరి దగ్గర? సంతోషం మంది దేవుని మీద మన సంతోషించాలి. రెండవది, శ్రమయందు ఓర్పు కలిగి. రెండవది, శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలి. నెంబర్ 1 మనం చదువుకున్నాం కాబట్టి దేవుని నమ్ముకుంటే మనం నిరీక్షణ గలవారపై సంతోషిస్తాం. రెండవది శ్రమయందు ఓర్పు. శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. వచనాన్ని పేజ్ నెంబరు 210, పేజ్ నెంబరు క్రొత్త నిబంధన. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకున్నది. మీరు సంపూర్ణను అనురాగులను ఏ విషయములోనైనా కొదువు లేని వారి ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చదువుకున్న లేఖన భాగంలో విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది అని అన్నాడు. మొట్టమొదటిగా మనం దేవునిలో సంతోషించడం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈ విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. ఈ విశ్వాసానికి పరీక్షలో మనం నిలబడాలి. ఈ విశ్వాసానికి పరీక్షే ఓర్పును కొనసాగిస్తుందట, ఓర్పును కొనసాగిస్తుంది. కాబట్టి మనం దేవుని మీద విశ్వాసం ఉంచామనుకోండి, మనకి కొన్ని పరీక్షలు వస్తాయి. భూమి మీద ఏమొస్తాయి? పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలో మనం నెగ్గాలి. ఆ పరీక్షలో మనం నెగ్గాలంటే కాస్త ఓర్పు కలిగి ఉండాలి. ఎట్లా ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు లేకపోతే విశ్వాసంలో కలిగిన పరీక్షల్లోండి మనం నెగ్గలేము. నానా రకమైన శోధనలు వచ్చినప్పుడు మీరు మహా ఆనందమని ఎంచుకోండి. కారణం ఏమిటంటే మీరు విశ్వాసం
పరీక్ష కలుగుతుందని మీరు ఎంచుకోవాలి. ఈ పరీక్షలో పాస్ అయ్యాలంటే మనకు కాస్త ఓర్పు ఉండాలి, కాస్త ఓర్పు మనకు ఉండాలి. ఓర్పు లేకపోతే మనం ఏమీ చేయలేం. త్వరగా దేవుడు కార్యం చేస్తాడంటే అవుతుంది. ఇన్స్టెంట్ కాఫీ మీకు తెలుసా? ఇన్స్టెంట్ టీలు తెలుసా? ఇన్స్టెంట్ అంటే ఒక్క నిమిషంలోనే, ఇన్స్టెంట్ ఒక్క నిమిషంలోనే. కానీ ఆ టీలు తాగితే ఏమవుతుందో మీకు తెలుసా? ఆ టీ తాగితే, ఇన్స్టెంట్ టీ తాగితే క్యాన్సర్లు వస్తున్నాయి. వాటి మూలాన క్యాన్సర్లు శరీరాన్ని బలహీనపరిచి క్యాన్సర్ పుండు రేగుద్ది దాని మూలాన్ని ఇన్స్టెంట్. అలాగే మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఏది దేవుడు చేయలేడు. ఒకవేళ చేసాడు అని అంటే అది ఎప్పటికీ నిలవలేదు. మన విశ్వాసానికి కాస్త పరీక్ష దేవుడు పెడతాడు. ఆ పరీక్షలో మనం నెగ్గాలంటే కాస్త ఓర్పు మనకి అవసరం. ఓర్పుతో మన విశ్వాసాన్ని ముందు కొనసాగించాలి. నేను దేవుడు నమ్ముకున్నాను, దేవుడి మీద విశ్వాసం ఉంచాను అని చెప్పుకుంటే కాదు, కాస్త మనకి ఏముండాలి? ఓర్పు ఉండాలి. ఓర్పు కలిగి ఉన్నట్లుగా ఉండాలి. ప్రసంగి రాసిన పుస్తకం 10వ అధ్యాయంలో అంటాడు, చూడండి వచ్చిన చూద్దాం. ప్రసంగి రాసిన పుస్తకం 10వ అధ్యాయంలో ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలను ఆపును అని కనిపిస్తుంది. ఏలువాడు నీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్న విషయం ఏమిటంటే, ఏలువాడు నీ మీద కోపపడితే నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోవద్దు. ఓర్పు ద్రోహ కార్యములను ఆపుద్ది అట. ద్రోహ కార్యాలను ఆపుద్ది. మనం క్రైస్తవంలో బ్రతుకుతున్నప్పుడు మనకి ఓర్పు చాలా అవసరం. విశ్వాసాన్ని నాశనం చేసేది, విశ్వాసము నుండి దిగజారిపోయేది, విశ్వాసం నుండి తొలగిపోయేది ఏదైనా ఒకటి ఉంది అని అంటే అది కేవలం ఒకే ఒకటి, కోపమే. ఇది విశ్వాసములో నడవనివ్వదు, విశ్వాసములో నిలవనివ్వదు, విశ్వాసములో కొనసాగనివ్వదు, విశ్వాసములో ముందుకు నడవనివ్వకుండా చేసేది ఏదైనా శత్రువు మన దగ్గర ఉందంటే అది కోపమే. అందుకనే బైబిల్ గ్రంథం చెబుతుంది, ఏలువాడు నీ మీద కోపపడిన యెడల నువ్వేం చేయాలి? చదవండి. ఏలువాడు నీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోవద్దు. తొలగిపోతే ఏం జరుగుద్ది? ఓర్పును పోగొట్టుకుంటాం. ఏం పోగొట్టుకుంటాం? ఓర్పును పోగొట్టుకుంటాం. కనుకనే ఓర్పు మనకి చాలా అవసరం. లోకరాజున సువార్తలో అన్నాడు, మీ ఓర్పు వలన మీ ప్రాణాలు దక్కించుకుంటారట. మీ ఓర్పు వలన మీ ప్రాణాలు దక్కించుకుంటారు. నిజమే, నిజమే. పెద్దయ్య గారు ఎప్పుడు చూసినా ఒక సంఘటన చెప్పేవాడట. ఓ రాజుగారట ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ చూడటానికి వెళుతున్నారట. ఏమేమి చేస్తున్నారు నా ప్రజలు?
ఆ రాజ్య సింహాసనం దిగి ఆ దేశంలో వెళ్తున్నాడట. వెళ్తుంటే అనేక మంది ఆ రోడ్డు మీద ఉండి వ్యాపారం చేస్తున్నారట. వ్యాపారం చేస్తుంటే ఒక ముసలావిడి కాగితాలు వ్యాపారం చేస్తున్నట్ట. కాగితాల పొట్లాలు చుట్టి అందరూ మంచి మంచి వ్యాపారాలు చేస్తున్నారు. ఈ మా మామగారు ఏమిటి కాగితాల వ్యాపారం చేస్తుంది, ఏంటో చూద్దామని చెప్పి ఆ రాజుగారు రథము దిగి ఆ మామగారి దగ్గరికి వచ్చి, మామగారు ఈ కాగితాలు ఏమిటి, ఇందులో ఏమున్నాయి, ఏమన్నా దాచావా, దీంట్లో ఏమీ దాయలేదయ్యా, మరి పొట్లం చుట్టుందేంటి అని చెప్పి మామగారిని అడిగితే మామగారు అన్నారు, అయ్యా ఇందులో ఏమీ లేదు, పొట్లం చుట్టు పెట్టానంది. సరే ఒక పొట్లం ఇవ్వని చెప్పి ఓ పొట్లం ఇచ్చే రాజుగారికి ఇచ్చిందట. ఒక పొట్లం ఎత్త చెప్పిందట, అయ్యా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ పొట్లం మీరు ఇప్పుడప్పుడు ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆ తల్లి మామగారు రాజుగారికి ఇచ్చిందట ఆ పొట్లం. ఆయన ఏం చేసాడంటే ఆ పొట్లం ఆ కత్తి వరలో పెట్టాడట. కత్తి ఉంటుంది రాజుగారికి, కత్తి వరలో పెట్టాడట ఆ పొట్లం. సరే వెళ్ళిపోయిన కాసేపటికి రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. ఈ రాజుగారి దగ్గర ఉన్న మంత్రి ఎప్పుడు చూసుకుని ఎప్పుడు నుంచో ఆలోచన చేస్తున్నాడట, అరే బ్రతికినంతకాలం ఒక్కసారైనా రాజుగారు మనసు ఎక్కాలరా అనుకుంటున్నాడట ఎప్పుడు కాడి నుంచో. ఈ మంత్రి గారు ఆలోచన చేసి రాజుగారు ఎట్టగో పర్యటనకి వెళ్ళాడు, ఇదే సమయం కదా అని చెప్పి ఈ మంత్రి గారు రాజుగారి యొక్క మంచం మీద పడుకున్నాడట. వెళ్ళి ఎక్కంగానే మంచం కాస్త ఉయ్యాల్లాగా ఉంది, ఊగి అట్టకి నిద్రపోయాడట. ఊగి నిద్రపోతే ఆ పక్కన బట్టి రాణిగారు వచ్చి పడుకుందంట. ఏమనుకుంటుందంట, రాజుగారు అనుకుని ఏమి కూడా రాణిగారు కూడా పండుకుందట. ఈయనేమో ఊగి నిద్రలో జోగిపోయాడట. ఈ రాజుగారు గబాల్లో వచ్చి రాజ్యంలోకి వచ్చి గది దగ్గరకు వచ్చేప్పటికి వీళ్ళందరూ పండుకున్నారట. ఆయన అనుకున్నాడు మంచం ఎక్కాలనుకున్నాడు, ఏదో వేసారి నా బ్రతికినంతకాలం ఏ రోజైనా రాజుగారు మంచం ఎక్కాలనుకున్నాడు, పండుకోవాలనుకున్నాడు. సమయం దొరికింది, ఆయన ఎక్కాడు. అమ్మగారు రాణిగారు అనుకుంది, రాజుగారు మంచం మీద ఎవరు పడుకుంటారు, రాజుగారే కదా పండుకుంటారు, ఆయనే అనుకుంటా అని చెప్పి ఆమెగారు పక్కలో పడుకుంటే ఈ దృశ్యం రాజుగారు రాగానే కనిపించింది. ఈ రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. అని గట్టిగా కేకేస్తే మంత్రి గారు తులిపాడు లేచారు. రాణిగారు గబాన్ లేచిపోయి, రాజుగారు మీరు కాదా, రాజుగారు మంచం మీద మీరు పండుకుంటారు, ఇంకెవరు అనుకున్నాను, అయ్యో నా తప్పేమీ లేదు ఇందులో అని చెప్పి ఆమెగారు గడగడలాడిపోయి పడిపోతుందంట. మంత్రి గారిని పిలిచి, ఏంటి నువ్వు చేసే పని, ఎవరు పండుకోమన్నారు నా మనసు మీద అంటే రాజుగారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి, అయ్యా ఏమనుకోబాకండి, కొన్ని విషయం చెప్తాను. ఇదిగో ప్రజలందరూ కూడా రాజుగారి మంచం గురించి ఆలోచన చేస్తున్నారు. రాజుగారి మంచం స్ప్రింగ్ యాక్షన్ లాగా ఉంటుందట, రాజుగారి మంచం ఉయ్యాల్లాగా ఉంటుందట, రాజుగారి మంచం మీద పడుకుంటే ఎంత సుఖం వస్తుందట. కనుకనే ఒక్కసారైనా మీ మంచం ఎక్కాలని ఎప్పటి నుంచో నేను ఆలోచన చేస్తున్నాను, కాకపోతే మీరు బయటికి వెళ్ళారు కాబట్టి ఈసారి మీ మంచం ఎక్కాను, దయచేసి నన్ను ఏమనుకోబాకండి అని చెప్పి అని అంటే వెంటనే రాజుగారు తన వరలో ఉన్న కత్తి బయటికి తీసి లేపాడట. కత్తి లేపి ఆ మంత్రి మీద వేయాలని చూసాడట. ఎప్పుడైతే కత్తి లేపాడో ఆ వరలో ఏం పడింది, కాగితం పడింది. అరే కాగితం పడింది ఏంటని చెప్పి కత్తి కింద పెట్టి మామగారు ఇచ్చారు కాగితం ఏంటో చూద్దామని చెప్పి ఆ కాగితం ఓపెన్ చేసాడట. ఆ కాగితంలో మామగారు రాసింది ఏమిటంటే ఓర్పు అని రాసిందంట. ఏం రాసింది దాంట్లో, ఓర్పు అని రాసిందంట.
వెంటనే రాజుగారు చదివి కాగితం చేసి రాజుగారు చదివితే ముసలాం ఓర్పు అని అంది. ఇదేదో మంచి సామెత అనుకుంటా, అయితే ఇప్పుడు నేను కోపగించుకోకూడదు, ఓర్పు కలిగి ఉండాలని చెప్పి అప్పటి నుంచి ఓర్పు 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 నేర్చుకుని ఆ దేశంలో రాజు విస్తారమైన పరిపాలన చేసేటట్టు. దేవునికి స్తోత్రం. అదే ఆ రోజే కత్తి లేపి మంత్రిని చంపేశాడు అనుకోండి, దేశ ప్రజలందరూ ఏమనుకుంటారు? రాజుగారు మంత్రిని చంపేశాడు, రాజ్య పరిపాలన చేయకూడదు. రాజుగారు మంత్రిని చంపేశాడు, రాజుగా ఉండకూడదు. రాజుగారు మంత్రిని చంపేశాడు, రాజ్యం చేయడానికి అర్హత లేదు అని రాజ్యం అంతా కూడా ఆ రాజుగారి గురించి చెడుగా చెప్పేవారు. ఆ రోజున ఓర్పు మూలాన ఎవరి ప్రాణం దక్కింది? మంత్రి ప్రాణము దక్కింది, అలాగే రాణిగారి ప్రాణం కూడా దక్కింది. వాళ్ళకేమీ తెలియదు, కానీ ఎవరి ప్రాణాలు దక్కినాయి? ఇతర ప్రాణాలు దక్కినాయి. దేని మూలనంటే ఓర్పు మూలాన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుకనే మనకు కూడా అప్పుడప్పుడు సందర్భంలో జరుగుతాయి ఇట్లాంటివి, కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓర్పును మనం నేర్చుకోవాలి. ఎన్నో సందర్భంలో ఎంతోమంది మన మీద కోపగించుకుంటారు, మనల్ని శపిస్తారు, మనల్ని దూషిస్తారు, మనకి కాని మాటలు అంటారు, మనల్ని చెడివేస్తూ ఉంటారు, మన మీద అబద్ధాలు చెబుతారు, మనల్ని చేదరించుకుంటారు. అయినప్పుడు కూడా అన్ని విషయాలు మనం ఏం కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. అందుకని ఓర్పు, శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలని పౌలు గారు చెబుతూ వచ్చాడు. ఇక్కడ కూడా యాకోబులో కూడా అదే ఉన్నాడు. నానా విధమైన శోధనలు మీరు పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకొనడి అంటాడు. కనుకనే ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, శ్రమలు వస్తున్నాయని చెప్పి మన ఓర్పుని ఏనాడు కూడా వదిలిపెట్టుకోకూడదు. ఓర్పు మన జీవితంలో చాలా అవసరము. మూడవది నిరీక్షణ గలవారిని సంతోషించండి, శ్రమ యందు ఓర్పు కలిగి ఉండండి. తర్వాత ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఒకటి, దేవుని పట్ల విశ్వాసం ఉంచాం, ఆ విశ్వాసాన్ని ముందుకు కొనసాగించాలంటే ఓర్పు మనకు అవసరం. ఆ ఓర్పును అధిగమించాలంటే మనం ప్రార్థనలో పట్టుదల మనకు అవసరం. కాబట్టి నీకెంత అనారోగ్య పరిస్థితి ఉందా గుర్తుపెట్టుకో. ఎంత అనారోగ్య పరిస్థితి ఉందా, దేవుని మీదే విశ్వాసం ఉంచు. నెంబర్ 1. రెండవది, ఓర్పు కలిగి ఉండు. ఒక వారం అయిందా, ఓర్పు కలిగి ఉండు. ఒక నెల అయిందా, ఓర్పు కలిగి ఉండు. ఒక సంవత్సరం అయిందా, ఓర్పు కలిగి ఉండు. కానీ ప్రార్థనలో పట్టుదల కలిగిన ప్రార్థన నీకు అవసరం. హల్లెలూయా. ఏ ప్రార్థన అవసరం? పట్టుదల కలిగిన ప్రార్థన నీకు అవసరం. అపోస్తలులు రాసిన కార్యాలు 3వ అధ్యాయం చూద్దాం. అపోస్తలులు రాసిన కార్యాలు 3వ అధ్యాయం మొదటి కాండం చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోనికి ఎక్కి వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారికి భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని దేవాలయపు ద్వారమునందు ఉంచుటకు వచ్చిరి. పేతురు యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమించను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున
నడుమని చెప్పి వాని కుడి చెయ్య పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదముల చీలమండలు బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచాను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చదువుకున్న లేఖన భాగములో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే పేతురు యోహాను గారు దేవాలయంలోకి వస్తున్నారు. ఆ బయట పుట్టుకతోనే వాడు కాళ్ళు లేవట. ఆ దేవాలయంలో ఆ బయట భిక్షం అడుగుతున్నప్పుడు మరి చాలా సంవత్సరాలు భిక్షం అడుగుతున్నాడు. కొందరు వచ్చి మోసుకుంటూ వస్తున్నారు. ప్రతిరోజు ఆ దేవాలయం తీసుకొస్తున్నారు, అక్కడ పడేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు సాయంకాలం అయితే. ఒక రోజు నా పేతురు గారు యోహాను గారు దేవాలయంలోకి వెళుతున్నప్పుడు వారు ఇంక చూశారట. బాబు మా ఇంక చూడు ఒకసారి అంటే అతను అనుకుంటున్నాడంటే వీళ్ళేమన్నా డబ్బులు ఏమైనా ఇస్తారేమో అని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నాడు. వెంటనే వీరు అంటున్నారు, మా యొద్ద వెండి బంగారం మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నాం. ఏమిటంటే నజరేయుడైన యేసు నామములో మీను నడుమని చెప్పాను. వెంటనే చదవాలి. నడుమని చెప్పి అంతటి పేతురు వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్య పట్టుకొని ప్రైజ్ ది లార్డ్. పట్టుదల కలిగిన ప్రార్థన చేస్తే దేవుడు నీ కుడి చేతి పట్టుకుని నేను లేపుతాడు. అది పట్టుదల కలిగిన ప్రార్థనలో ఉండే శక్తి. పట్టుదల కలిగిన ప్రార్థన అంటే ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగిన ప్రార్థన చేస్తేనట దేవుడు పట్టుకుని లేపుతాడు. వారు కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వారి పాదముల చీలమండలు బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచి వారి పాదములతో గంతులు వేసుతూ దేవుణ్ణి స్తుతించు దేవాలయంలో వారితో కూడా వెళ్ళిపోయాను. హల్లెలూయా. పట్టుదల కలిగిన ప్రార్థన మనకు చాలా అవసరం. నీలో పట్టు ఉంటే దేవుడు నిన్ను పట్టు వదలక నిన్ను నిలబెడతాడు. మీకు అప్పుడప్పుడు చెప్పాను కదా, గన్నవరంలో దేవుని సేవ చేస్తున్నాయి ఇస్సాకయ్య గారు. ఆ ఊర్లో సర్పంచ్ కుమారుడు ఆయనకి కాళ్ళు పడిపోయి చేతులు పడిపోయి తీసుకొచ్చి హాస్పిటల్లో పడేసారట. హాస్పిటల్లో పడేస్తే ఒక తల్లి చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పిందట, పలానా దగ్గర సంసోనయ్య గారు ఉన్నారు, ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఇలాంటివి చాలా కార్యాలు జరిగినాయి, కనుక నువ్వు బిడ్డను కూడా నువ్వు తీసుకెళ్ళి సంసోనయ్య గారి దగ్గర పెట్టు, ఆయన ప్రార్థన చేస్తే తగ్గుద్ది అని చెప్పి ఈ తల్లిగారు వాళ్ళ నాన్నగారికి చెప్పిందంట. వాళ్ళ నాన్నగారికి దేవుడు అంటే ఇష్టం లేదు. అలాంటి సందర్భంలో ఆమె తరచుగా వెళ్ళి చెబుతూ ఉండేదట, అయ్యా ఒక్కసారి నీ బిడ్డ కోసమే, నీ బిడ్డ బ్రతకాలి, కాళ్ళు చేతులు రావాలని చెప్తున్నాను, ఒక్కసారి వెళ్ళు, నీకు ఇష్టం లేకపోతే వచ్చే, కానీ ఒక్కసారని వెళ్ళు, ఆయన ప్రార్థన చేస్తాడు, కాళ్ళు చేతులు వస్తాయి, ఒక్కసారని వెళ్ళు అని చెప్పి ఆ తల్లి ఆ నాన్నగారిని బ్రతిమలాడితే ఈ తల్లి పద్ద కొద్ది చెబుతుంది కదా, ఎందుకు ఒకసారని వెళ్దామని చెప్పి ఆ ఆయన కొడుకుని కుమారుడిని తీసుకొచ్చి నాన్నగారి దగ్గర తీసుకొస్తే నాన్నగారు ఆ పరిస్థితిని చూసి కాళ్ళు చేతులు పడేసి తీసుకొచ్చావు, ఎట్లుంటుందో పరిస్థితి అని చెప్పి నాన్నగారు ఆలోచన చేసి, అయ్యా దేవుడు స్వస్థపరుస్తాడు, కాళ్ళు చేతులు ఇస్తాడు, అయితే మీ
కుమారుడితో పాటు నీవు కూడా ప్రార్థన చేయాలి అని చెప్పి నాన్నగారు చెప్పారట. వెంటనే ఆయన అన్నాడట, నేను సర్పంచ్ని, నాకు ప్రార్థన చేయటం నాకు తెలియదు, ప్రార్థన చేసే అంత సమయం కూడా నాకు లేదు, కాబట్టి నేను ఉండను అని చెప్పి ఆయన వదిలేసి వెళ్ళిపోయాడట. బ్రతికితే మీ దగ్గరే పెట్టుకోండి, చచ్చిపోతే కాలంలో పడేయండి, ఆడు నాకు కొడుకు కాదు, నాకు పుట్టినోడు కాదు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడట. అలాంటి వదిలేసి వెళ్ళిపోయిన ఆయన్ని నాన్నగారే రోజు ప్రార్థన నేర్పేవాడు. అప్పుడు నాన్నగారి దగ్గర కొంతమంది పరిచారకులు ఉంటే ఆ పరిచారకులు ఆయన మోసుకుంటా ఏకాంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి నాన్నగారు వాక్యాలు ఇచ్చి ప్రార్థన చేయించి దిద్దుబాటు చేయించి పాపాలు ఒప్పింపజేసి తప్పుదలు ఒప్పింపజేసి అలాగా నెలలు గడుస్తున్నాయంట. ఆఖరికి 9 నెలలు గడిచిపోయిన తర్వాత ఒక రాత్రి దేవుడు దర్శించి గొప్ప వెలుగు ఆయన మీదకి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆ వెలుగు తట్టుకోలేక గబాల్ని ఎగిరిపోయాడట. ఆ వెలుగు తట్టుకోలేక గబాలన ఎగిరి నాన్నగారి దగ్గర పరిగెట్టుకు వచ్చాడట. ఏంటి కంగారు పడుతున్నా, ఏమైందంటే ఏదో వెలుగు నా మీదకి వచ్చేసింది, నేను కాలిపోతున్నానని చెబుతుంటే నాన్నగారు అన్నారట, నేను అక్కడ పడేసాను కదా, ఇక్కడికి ఎలా వచ్చావని అడిగాడట. ఎన్నాళ్ళు నువ్వు నడవలేదు కదా, అక్కడ ఎక్కడో పడేసాను నువ్వు నా దగ్గరికి ఎలా వచ్చావు? అప్పుడు చెప్పాడట, ఇది దేవుని కార్యం, పట్టు వదలక ప్రార్థన చేస్తే దేవుడు నీ కుడి చేతిని పట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు చేసిన కార్యం ఎంతో గొప్పది. పట్టు వదలక మనం దేవుడి మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తే ఏ నాటికైనా దేవుడు నిలబెడతాడు నిన్ను. నీ కుడి చేయి పట్టుకొని నిలబెడతాడు ఆయన నిన్ను. 9 నెలలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూడలేదు ఆ పిల్లవాడిని. నాన్నగారే మోసాడు 9 నెలలు. ఈ రోజుకి బ్రతికి సేవ చేస్తున్నాడు ఆయన. అందుకని దేవుని యొక్క గొప్ప కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి. మనం పట్టు వదలగా ప్రార్థన చేయాలి. అందుకనే పౌలు గారు చెప్పాడు కదా, నిరీక్షణ గలవాడివై సంతోషించండి, శ్రమ యందు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటే అసాధ్యమైంది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం.